హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పవన్ కుమార్. ఇది ఎక్స్క్లూజివ్గా ప్రసాద్ ల్యాబ్ రావడం జరిగింది. ఇక్కడ మనము హీరో ప్రొడ్యూసర్ ఇక్కడనే ఉన్నారు. తను మొత్తం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. చెప్పండి. బాగున్నారా మీరు? సార్ మిస్టర్ రెడ్డి టీజర్ చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. అసలు అంటే ఈ స్టోరీ అసలు మీరు ఏమైనా ఇక్కడ నుంచి తీసుకున్నారా లేకుంటే మీ ఓన్ స్టోరీ? అదే సార్, అందరికి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్త ఏముంటాయి చెప్పండి నా దగ్గర. మళ్ళీ చెప్తా మీకు. అంటే చెప్తుంటే కొన్ని మర్చిపోయినవి ఉంటే యాడ్ అవుతాయి. ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పాను ఇందాక, ఇంకొకరు వచ్చారు కదా, ఆమెకు చెప్పిన దాంట్లో ఇంకేమైనా మర్చిపోయిన ఉంటే మీకు చెప్తే అది రీకవర్ అవుతుంది. ఓకేనా సార్? ఇంకోటి ఏంటంటే మీరు మీ ఓన్ స్టోరీ అని ఇందాక మీరు చెప్పడం జరిగింది. చాలా ఎమోషనల్ అనిపించారు, చాలా బాధపడ్డా అనిపించారు. అంటే ఎలాంటి పెయిన్ మీరు, అంటే ఇంత పెయిన్ ఎలా తట్టుకున్నారని మా వ్యూవర్స్ కూడా అడగదలుచుకున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అది మళ్ళీ గుర్తు చేస్తే నాకు ఏడుపు వస్తుంది. అది మీరు ప్లీజ్ నాకు మోషన్ రానియకురి. నాకు చాలా కష్టపడా. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నేను సుఖపెట్టలేంటే మా అమ్మ మా నాన్న మంచి స్థాయికి వచ్చినాక సుఖ పెడదాం అనుకునే టైంకి వాళ్ళు లేరు. అందుకని నేను కొంచెం ఎమోషన్గా ఉంది. ఓకే, అంతే, ఇంకేం లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఈ మధ్యలో సినిమాలు వస్తుంటే కొంతమంది ఛాలెంజ్ విసిటాలు కానీ ఏదో ఆఫర్ పెట్టాలు కానీ చేస్తూ ఉంటారు. కానీ మీరు మాడుతున్న ప్రతి క్షణం కూడా అరే మా ఇంట్లో మా అన్న అన్న ఫీలింగ్ కలిగింది సార్. ప్రతి ఒక్కరికి మా అన్ననో మా తమ్ముడు మా ఇంట్లో ఒక మెంబర్లాగా అనిపించారు. సో ఈ రకంగా మీరు ముందుకెళ్ళటం అనేది విష్ ఆల్ ది బెస్ట్. చాలా బాగా అనిపించింది సార్. ఇప్పుడు ఈ సినిమా ద్వారా అంటే మీ ప్రజలకు ఏం చెప్పదలుచుకోండి సార్? అంటే ఈ సినిమాలో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి చూడొచ్చా, ఫ్రెండ్స్తో కలిసి చూడొచ్చా, యూత్తో కలిసి చూడొచ్చా అంటే ఏం చెప్తారు సార్? ఒక్క మాట చెప్పాలంటే, ఈ సినిమా చూడకపోతే అరే మిస్ అయినాం కదా, ఈ సినిమా ఆడింది వెళ్ళిపోయిందంట కదా, మళ్ళీ ఓటీటీలే చూడాలి కదా అనే పరిస్థితి వస్తుంది. అంటే సినిమా థియేటర్లో ఆడేటప్పుడు చూస్తే అది కొంచెం చాలా బాగా సౌండ్ కానీ అది కానీ అంతా కొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది. అదే ఓటీటీ థియేటర్కి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఏం మజా ఉంటుంది. అది ఒక కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకనంటే ఈ సినిమా చూస్తే కొంచెం తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఎట్లా బతకాలి అంటే ఎట్లా సంపాదించుకోవాలి దాని గురించి రియల్ ఎస్టేట్ ఉంది, ఫైటింగ్ ఉంది, మోసం చేసిన వాళ్ళను ఎట్లా గుణపాఠం చెప్పాలనేది కూడా ఈ సినిమాలు చూపెట్టాను. నేను చిన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. తర్వాత నాకు ఒక డబ్బు బాగా ఎదిగిన తర్వాత ఎమోషన్లు ఉన్నప్పుడే, అప్పుడు కూడా మధ్య తరగతిలో నేను ఏమంటానంటే, చిన్నగా నాకు 18 years ఉన్నప్పుడు ఆ టైంలో ప్రేమించిన అమ్మాయి వేరు, మళ్ళీ తర్వాత నేను ఇంకో టైంలో వేరు. 2 లవ్ స్టోరీ ఉన్నాయి కాబట్టి నేను వివరంగా ఇంట్లో చూపెట్టాను. నేను కాబట్టి చూసుకుంటే తెలుస్తుంది. ఆ అమ్మాయిని ప్రేమించాలి కానీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టవద్దు. అమ్మాయిని ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకోవాలనే దానికి చీన్లు ఉంది. అంటే నిజ జీవితంలో నేను ఆమెతో పెళ్లి కాలేదు కాబట్టి నేను ఈ సినిమాలో పెళ్లి చేసుకున్నా. ఇంకేం చెప్పాలి? అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఆమె ఎట్లా వద్దంటుంది కదా, కాబట్టి సినిమాలో నేను పెళ్లి చేసుకున్న తృప్తి చాలు కదా. ఇంకేముండదు. అంటే మన ఇద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుందని సినిమాలు పెట్టిన. సహజంగా సాంగ్ నేను ఆ గోల్డ్ మెయిన్ సాంగ్ నేను రాశాను. పెళ్లి అయిపోయిన తర్వాత హ్యాపీగా ఉండాలని చెప్పేసి మేము అట్లా దాంతో ఎండింగ్ చేసినాం. ఆ సాంగ్ నేను రాశాను. అది సార్ అసలు మీ యొక్క ధైర్యం ఎవరు, మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మీరు ఏం చెప్తారు సార్? కాశిరెడ్డి నాయన భక్తుడిని, ఆయన అవధూత, ఆయనకి నేను భక్తుడిని. వెంకటేశ్వర సార్, వీళ్ళిద్దరే నన్ను నడిపిస్తారు. నేను ఎవరిని మోసం చేయను. ఎవరు మోసం చేసినా వాళ్ళకి పిలిచి 5 star హోటల్ తీసుకుపోయి తినిపిస్తా. అంతే. ఓకే, ఒకరోజు మా ఇంట్లో బంగారం పోయింది. ఒకరోజు మా ఇంట్లో బంగారము మా బంధువులు వచ్చి తీసుకొని పోయారు. మా ఇంట్లో వేసుకుంటూ కూర్చోరు. అప్పుడు ఏమైంది అంటే, మా ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు, ఇట్లా బంగారం పోయింది, ఇట్లా మా పలానా ఆయన వచ్చి తీసుకొని పోయింది అంటే నేను ఒకటే అన్నా, ఈరోజు మనము సంతోషం పడవలసిన విషయం, మన బంగారం తీసుకొని పోయి వాడు అమ్ముకొని వాడు ఏదో బిర్యానీలో లేకపోతే ఇంకోటో వాడు స్వీట్లో ఏదో సరదాగా సినిమాలో అది చాలా ఎంజాయ్ చేస్తాడు కదా. ఈరోజు మనం వానికంటే ఎక్కువ ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను బిర్యానీ తెప్పించిన ఇంటికి. బిర్యానీ తెప్పించి తింటున్నాం. మేము తినాలి మనం ఈరోజు. ఎందుకంటే ఆ బంగారాన్ని ఓనర్ ఎవడు? నేను. మరి వాడు ఎంజాయ్ చేసినప్పుడు వానికంటే ఎక్కువ ఎంజాయ్ నేను చేయాలి. ఓనర్ నేను.
అలాంటి వాళ్ళు. ఇది రియల్ గా మేము చేసుకున్నాం ఇట్లా. చుట్టుపక్కల కూడా అందరు నవ్వేరు వాళ్ళు, మా కింద వాళ్ళు పైన వాళ్ళు అందరు. అట్లా సరదాగా జోక్ అది. అంటే జోక్ అనుకున్నారు, రియల్ గా జరిగింది అంటున్నా. అంటే అక్కడ ఆ రోజు అంతా జోక్ లాగా అయింది, అది రియల్ది అట్లా. ఇప్పుడు సినిమాలో అలాంటి మా వ్యక్తి నేను అంటున్నా. ఇప్పుడు సినిమాలో అడుగు పెట్టారు కాబట్టి మీకు సినిమాలో ఎవరంటే బాగా ఇష్టం, ఏ హీరో అంటే బాగా ఇష్టం సార్? చిరంజీవి గారు. చిరంజీవి కంటే ఇంకా మించింది నాకు ఎవరి సినిమాలు, నేను అందరి సినిమాలు చూస్తే అందరంటే నాకు ఇష్టమే. కొత్త చిరంజీవి గారు అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఆయన సినిమాలు చూసుకుంటే పెరిగిన నేను అట్లా. అది దాన్ని బట్టి సార్ ఇప్పుడు మిస్టర్ రెడ్డి అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి సార్? నేను చెప్పాను కదండి, ఇందాక కూడా చెప్పాను కదా. అంటే ఇప్పుడు నేను నా ప్రియురాలకు అంటే ఒక మేడం, అంటే అప్పుడు ప్రియురాలు ఎక్కడైతుంది, తర్వాత నేను ఆమెను నాకు నచ్చి నేను ఇష్టపడి నేను లవ్ చేసిన, ప్రేమించిన. కాబట్టి నేను ఫస్ట్ పరిచయంలో నరసింహారెడ్డి అని పలకరించి, ఏం పేరు అంటే నరసింహారెడ్డి అని చెప్పాను. అప్పటి నుంచి ఆమె రెడ్డి గారు అనుకుంటా అవుతుంది, నేనేమో మేడం అని చెప్పి ఆమె బాగా చదువుకున్నామే కాబట్టి నేను మేడం అంట. దాని విషయంలో ఇంట్లో నేను మేడమే అంట, నేను సినిమాలో ఆమె రెడ్డి గారు అంటది. దాని కోరేమో సింక్ అవుతుంది కాబట్టి మిస్టర్ రెడ్డి అని పెట్టాం, ఇంతే. దానికి ఇప్పుడు సహజంగా యూత్ ఎక్కడ చూసుకున్నా ఫస్ట్ లవ్ అనేది 100% బ్రేకప్ అవుతుంది సార్. అలాంటి వారకు యాజ్ అ రెడ్డి గారిగా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు సార్ యూత్ కి? మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా లవ్ చేస్తే అన్నబెట్ట బ్రేకప్స్ అవుతుంటారు సార్. ఫస్ట్ లవ్ ఇస్ బ్రేకప్ అని చెప్పవచ్చు. చాలా మంది కూడా చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంటారు ఫస్ట్ లవ్ తోనే. సో మీరు కూడా అలాంటి ఎమోషనల్ ఫీల్ అయ్యారు కాబట్టి ఈరోజు మిస్టర్ రెడ్డి అని సినిమా తీసుకురావడం జరిగింది. సో బ్రేకప్ అయిన వాళ్ళకి యూత్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? సినిమా చూస్తే ఓకే, ఒకటే మాట, సినిమా చూడాలి. ఎవరైతే ప్రేమికులు ఉంటారో ఈ సినిమా ప్రేమికులు చూస్తే వాళ్ళు బతుకుతారు అనేది వాళ్ళు మార్చుకుంటారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నైస్ సార్. మిస్టర్ రెడ్డిలో సెకండ్ హీరోగా కనిపించబోతున్నారు. యూఆర్ లుకింగ్ నిజంగా వస్తే ఎంత అంటే ఒక కష్టం కనిపించారు మీరు నుంచి, ఆ కమిట్మెంట్ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది సార్. అసలు ఎలా అనిపించారు సినిమా? మీరు ఈ తెలంగాణ స్లాంగ్ లో చేశారు సినిమా, యూఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఎట్లా మేనేజ్ చేశారు సార్ ఇదంతా? అంటే ఫస్ట్ వచ్చి నేను 1 వీక్ ముందే ఊరికి వెళ్ళిపోవడం జరిగింది, సిరిసిల్ల సైడ్ మొత్తం అంతా. సో యాసకి రిలేటెడ్ వాళ్ళ మాట్లాడే పద్ధతి కానివ్వండి, వాళ్ళ ఎవ్రీథింగ్ అది 1 వీక్ ముందు నుంచే క్యారెక్టర్ ప్రిపరేషన్ అనేది జరిగింది. సో అలా నేర్చుకున్నాను వాళ్ళ నుంచి. సార్ ఇప్పుడు మిస్టర్ రెడ్డి అనేది రెడ్డి గారి కథలా కనిపిస్తుంది, కానీ మీ స్టోరీ అసలు అంటే ఎరికిచ్చారా లేకుంటే అసలు కాన్సెప్ట్ ఏంది, మిమ్మల్ని ఎందుకు పెట్టారనే ఫీలింగ్ అంటే ప్రజలు కలిగితే ఏం చెప్తారు? లేదు అలాంటి ఫీల్ ఏమి ఉండదు. మీరు దాని జస్టిఫికేషన్ అనేది జూలై 18న మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారని భావిస్తున్నాను. అతని లైఫ్ స్టోరీ అయినప్పటికీ త్రూఅవుట్ జర్నీలో మీకు ఎక్కడ బోర్ కొట్టదు, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ అలా ముందరికి వెళ్ళిపోతుంది. సార్ మీరు స్టార్టింగ్ చూసాము టీజర్లు అంటే లవ్ చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. వన్స్ ఒక్కసారి బ్రేకప్ అయిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరు కూడా నాది కూడా ఇలా అయిందని ఫీలింగ్ కలిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్పాలి సార్ యూత్కి, బ్రేకప్ అయ్యే వాళ్ళకి? ఏముంది, ఇది కాకపోతే ఇంకొకరు దొరుకుతారు. కానీ లైఫ్లో చాలా మందికి గోల్స్నే ఫాలో అండి, నాట్ హోల్స్ అంటారు కదా. సో గోల్స్నే ఫాలో అండి, ఆబ్వియస్లీ అన్ని ఆటోమేటిక్గా వెనకలు వచ్చేస్తుంటాయి. ఇది వరకు మా నాన్న అమ్మ కూడా చెప్పారు, నేను పెద్ద పట్టించుకోవాలా, నాకు బొక్కలు బాగానే తగిలినాయి. సో మీరు అట్లాంటి తగిలించుకోకుండా అమ్మ నాన్న పద్ధతిగా చెప్పినప్పుడు విని అలా గోల్స్ని ఫాలో అండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీకు బాగా ఇష్టమైన యాక్ట్రెస్ అంటే ఎవరు సార్? యాక్ట్రెస్ చాలా మంది ఇష్టము, ఒకరంటే ఏమని చెప్తాం. మీకు ఇష్టమైన హీరో చెప్పండి. హీరోలు కూడా అందరూ చాలా మంది ఇష్టము. చూస్తుంటే చాలా మంది కూడా లుక్స్ కానీ అట్లా ఆ ఎమోషన్ కానీ నాన్నగారు కనిపించారు. సో ఎలా ఫీల్ అవుతున్నాం దాన్ని? నన్ను చూస్తే నాన్నగారు నటించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్ కాంప్లిమెంట్. అంటే నాకు అందరూ ఇష్టం అండి, నేను ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కరిలో తీసుకుంటాను. మిస్టర్ రెడ్డి సినిమా పేరు రెడ్డి అని పెట్టారు అంటే ఎందుకు సార్? అంటే సినిమా స్టోరీకి దానికి సంబంధం ఉందా? డెఫినెట్లీ అండి. మిస్టర్ రెడ్డి అనేది చాలా మంది చెప్తున్నాను క్యాస్ట్ అనేసి అని అనుకోకండి, క్యాస్ట్ బేస్డ్ ఫిలిం అయితే ఇది కాదు. ఒక క్యారెక్టర్, అతని క్యారెక్టర్ కాబట్టి రెడ్డి అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు జూలై 18న ఈ సినిమా కాకుండా చాలా సినిమాలు కూడా వస్తున్నాయి.
వస్తున్నాయి. ఈ సినిమా ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు సార్? దీంట్లో ఒక జర్నీ అనేది హానెస్ట్గా ప్రజెంట్ చేసామండి. అండ్ అందరికీ ఫ్యామిలీ కంప్లీట్గా వచ్చి ప్రశాంతంగా వచ్చి చూసుకొని వెళ్ళిపోయే టైప్ ఉంటుంది సినిమా. అండ్ ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఆల్సో. ఎంత కష్టపడి ఎంత మనకి నమ్మించి మోసం చేసిన ఎంతోమంది జనాలు ఉన్నా కూడా అవన్నీ దాటుకొని ముందరికెళ్తూ ఒక సక్సెస్ సాధిస్తారు చూసారా, అదే ఈ లైఫ్ స్టోరీ. ఇప్పుడు అంటే ఈ సినిమా అంటే ఏ రకంగా తీసుకెళ్తారు ప్రమోషన్ పరంగా? కానీ సహజంగా కొత్త సినిమాలు ఏ వచ్చినా కూడా ఏదో ఆఫర్ ఇస్తామని, ఐఫోన్లు ఇస్తామని ఏదో ఒక ఆశపడతారు. కాబట్టి ఈ సినిమా ఎలా ఉండకపోతే ఎలా ప్రేక్షకులను మీ థియేటర్కి రప్పించుకుంటారు అంటే ఇలా ఏం చెప్తారు సార్? సింపుల్ అండి, మేము కూడా పెద్దగా థియేటర్స్ ఇవ్వలేకపోతున్నాము. కాకపోతే ఒక్క సినిమా ఎక్కడ నచ్చినా కూడా ఎవరికో ఒకరికి హౌస్ఫుల్ అయినప్పుడు ఆబ్వియస్లీ జనాలే ఆదరిస్తారు. ఒక మంచి సినిమా ఎప్పటికీ జనాలు ఆదరిస్తారని నేను బిలీవ్ చేస్తాను. సో ఆ హానెస్టీ ఫిల్మ్ మేకింగ్ అనేది ఇందులో కనిపిస్తుంది. మా చిన్న బడ్జెట్ అయినా చాలా కష్టపడి చేసామండి మా క్రూ మొత్తము. సో దయచేసి థియేటర్స్కి మాత్రమే వచ్చి చూడండి. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ నా యూత్కి రొమాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సినిమాలో ఏమైనా రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? రొమాన్స్ అంటే ఉంటుందండి, రొమాన్స్ ఉంటుంది. బట్ ఇట్స్ అ క్యారెక్టర్ ఓరియంటెడ్ రొమాన్స్, దట్స్ ఇట్, నథింగ్ మోర్ దెన్ దట్. అంత రేంజ్ లో ఉండదు. కొంచెం క్యూట్ గా టీనేజ్ వచ్చి ప్రశాంతంగా అరే నేను ఇలా చేసాను కదరా అని ప్రతి ఒక్కరు కాలేజ్ స్టూడెంట్స్ కి, స్కూల్ స్టూడెంట్స్ కి అందరికి మంచిగా నచ్చుతుంది. అంటే సార్ ఇప్పుడు ఈ సినిమాని ఎందుకు చూడాలి అన్న అడిగాను కదా సార్. సో ఇప్పుడు ఈ సినిమాకి ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయి సార్? అంటే ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, పార్ట్ 2 అయితే ఏం లేదు. పార్ట్ 1 లోనే ఇక్కడే ఎండ్ చేసేసాము ప్రాపర్ గా. శుభం కార్డ్ పడుతుంది అన్నట్టు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. సినిమా మంచి టోటల్ మంచి మీ కెరియర్ మంచి బిల్డ్ కావాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం ఈ సినిమాలో అంటే ఈ సినిమా ద్వారా మీరు ఫస్ట్ ఎంట్రీ, మీ ఇంట్రడక్షన్ ఇదేనా మేడం? ఇదే అండి ఫస్ట్ ఫిల్మ్ అయితే ఇది అఫీషియల్ గా. ముందు చేశాను కానీ ఇదే అన్నిటికంటే ఫస్ట్ రిలీజ్ అవబోతుంది. మేడం ఈ సినిమాలో కూడా మీరు మంచి క్యూట్ అండ్ లవ్ ఓరియంటెడ్ స్టోరీ ఎన్నుకున్నట్టు అనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది మేడం స్టోరీ? ఈ స్టోరీ ఏంటంటే 2 లవ్ స్టోరీస్ ప్యారలల్ గా వెళ్తాయండి. సో చిన్నప్పుడు స్టోరీ ఒక 20 బిలో 20s లో ఉన్న వాళ్ళ స్టోరీ అండ్ ఎబో 50s వాళ్ళ స్టోరీ. సో 2 సైమల్టేనియస్ గా వెళ్తుంటాయి. సో వీళ్ళిద్దరి లవ్ అనేది ఎక్కడి వరకు చేరింది అనేది మా మూవీ అండి. మేడం ఇప్పుడు రీసెంట్ గానే గోల్డ్ రేట్ కూడా తగ్గింది, మీ వెయిట్ ఏమో తగ్గిందా? గోల్డ్ రేట్ తగ్గిందా? గోల్డ్ లాగా ఉన్నారు కదా, నేను ఎప్పటి నుంచో ఇంతే ఉన్నాను, నాది పెరగలేదు తగ్గలేదు, ఇంతే ఉన్నాను. మేడం మేము అంటే పక్కన చూస్తాం మేడం, మీ హైస్ లో ఏమన్నా మ్యాగ్నెటిక్ పవర్స్ ఉన్నాయా మేడం? ఏం లేవండి. మీరే మ్యాగ్నెటిక్ ఏమో అయితే. మేడం చిన్న ఉన్నప్పటి నుంచి హాని ఎక్కువ తింటుంటారా మేడం? ఏంటండి? చిన్న ఉన్నప్పటి నుంచి హాని తింటారా మేడం ఎక్కువ? అంటే వాయిస్ చాలా స్వీట్ గా ఉంది అందుకోసం. హనీయా? ఓకే లేదండి, ఏం తినలేదు, పాలే తాగాను. మేడం ఈ సినిమాలో చాలా అంటే మిమ్మల్ని చాలా ఇష్టపడే అబ్బాయిని ఎందుకు మేడం అట్లా మోసం చేసి బ్రేకప్ చెప్పారు? నేనేం మోసం చేయలేదండి బాబు. బ్రేకప్ చెప్పారు మేడం? ఇంట్లో పరిస్థితుల వల్ల చెప్పాను అంతే. అది మీరు మూవీలో చూడాలి, కలుస్తానా లేదా ఫైనల్ గా అని. మరి ఇప్పుడు జూలై 18 మీ సినిమా అక్కడ చాలా సినిమాలు రాబోతున్నాయి. వాట్ ఆర్ ద ప్రామిస్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు ద ఆడియన్స్? ఆడియన్స్ కి ఏం చెప్తాము, చాలా రోజుల తర్వాత ఇప్పుడు చూసుకుంటే తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ కదా. సో అందరం తెలుగు వాళ్ళే చెప్పాలంటే ఈ టీంలో కూడా. సో మా తెలుగు వాళ్ళందరినీ ఈ తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. మేడం మీరు రెంట్ కట్టారా మేడం? అంతే, ఎందుకంటే చాలా మంది యూత్ గుండెలో ఉన్నారు కాబట్టి మనం రెంట్ కడుతున్నాం. ఉన్నానా? నాకు తెలియదు ఆ విషయం. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది కూడా మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. సో ఎలా ఫీల్ అవచ్చు మేడం? వాళ్ళ క్రష్ లిస్ట్ లో కూడా యాడ్ అయినట్టుగా వస్తుంది, ఎలా చేయవచ్చు? అలా యాడ్ అయితే ఓకే, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. మేడం మీరు చందమామకి మన రిలేటివ్స్ మేడం? అవునండి, మా పక్కింటి ఆవిడ చాలా బాగా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన యాక్టర్ అంటే ఎవరు మేడం? చిరంజీవి గారు అండి, అండ్ కమల్ హాసన్ గారు. ప్రజెంట్ యంగ్ హీరోస్ ప్రెసెంట్ యంగ్ హీరోస్ లో నాని గారు అండ్ ఆల్సో విజయ్ దేవరకొండ గారు, అల్లు అర్జున్ గారు. సో మెనీ మూవీస్ ని బట్టి వాళ్ళు చేసే క్యారెక్టర్స్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటారు. ఈ సినిమాలో అసలు ఏముంది, అసలు మేము ఎందుకు రావాలంటే మీరు ఏం చెప్తారు మేడం? ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. మీరు వచ్చినందుకు మీకు ఎక్కడ కూడా అసంతృప్తి ఉండదు. అయ్యో ఎందుకు వచ్చాను రా బాబు ఈ సినిమా అని. మీకు కంప్లీట్ గా
సాటిస్ఫై చేసే మూవీ. ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఫ్యామిలీ ఆడియన్స్ తోనే యూత్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడదగిన ఫిల్మ్ అండి ఇది. మేడం 143 అంటే మీనింగ్ ఏంటి మేడం? ఐ హేట్ యూ కదా. ఐ లవ్ యూ అనుకుంటాను. ఓ మార్చారా? తెలియదండి. నా విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా అసలు మంచి టోటల్ మనస్ఫూర్తి వరకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బాబు. మిస్టర్ రెడ్డిలో కూడా మీ పాత్ర చాలా బాగా అనిపిస్తుంది. సో ఎలా నవ్వుంటుంది మీరు రీల్స్ చేయడం అంటే నిజంగా నవ్వచ్చు మాకు నిజంగా. సో ఇలానే కామెడీ ఉంటుందా సినిమాలో కూడా? కామెడీ నేనే, నా క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ దాంట్లో కూడా. అదే అట్లాగే రీల్ చేస్తూ హీరో వస్తా ఉంటే ఆయన కూడా మనం రిలీవ్ చేసుకుంటా ఉంటాం అనమాట. ఆయన వస్తే నేను రిసీవ్ చేసుకుంటాను, రీల్స్ చేస్తూ ఉంటాను అనమాట. మీరు సహజంగా రెగ్యులర్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా వాడుతూ ఉంటారా? వాడతాను బాబు. దాంట్లో కూడా చాలా చేస్తూ ఉంటాను. ఖాళీ దొరికినప్పుడల్లా నేను రీల్స్ చేస్తూ ఉంటా. మధ్య మధ్యలో కొంచెం సూక్తులు కూడా చెప్తూ ఉంటాను. ఏదైనా నాకు నచ్చింది అనుకోండి ఆ డ్యాన్స్ నేను కూడా చేసేసుకుని వెళ్ళిపోతా ఉంటాను. అట్లా అలవాటు ఉంది కొద్దిగా. ప్రస్తుతం మరి మీకు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఇష్టమైన వ్యక్తి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరు మేడం? నేను అంతగా అది అంత పట్టించుకున్నానా, మామూలుగా వరుసగా చూసుకుంటూ వస్తాను, నాకు నచ్చింది తీసుకుంటాను, నేను చేసేసుకుంటాను. కాస్త బాగానే వ్యూస్ వస్తాయి చాలు. మన ఏదో మానసిక ఆనందం కోసం అలాంటివన్నీ, అంతేగాని ఏదో రావాలని కాదు. ఈ వయసులో మాకు అవన్నీ ఏముంటాయి నాన్న, మాకేం ఫ్యూచర్ ఉంటుందా? ఉన్న దాంట్లో సంతోషంగా ఉందాం, అప్పటికప్పుడు చేసుకుందాం, అప్పటికప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాం, అంతే నాన్న. ఇంకా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మేడం? ఏంటన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ నేను ఇప్పుడు సీరియల్ చేస్తున్నాను బాబు, భానుమతి అని. ఆ సీరియల్లే నాకు సెకండ్ వీక్ అట్ 4th వీక్ అట్లా 15 days అందులో ఉండటం మూలంగా కొంచెం అది సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చుకోవడం జరిగింది. నాగబంధన అని ఒక సినిమా చేస్తున్నాను. ఇంకా అది కాకుండా ఇప్పుడు జూనియర్ రేపు 18th అది కూడా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఉన్నాను. అది తెలుగు కన్నడ. నాకు కన్నడ కూడా వచ్చు, అందుకని దాంట్లో ఒక కన్నడ డైలాగు, ఒక తెలుగు డైలాగు, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్. అది కూడా మేడం ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మీకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ బాబు. మా సినిమా హిట్ అవ్వాలి, మీరందరూ చూడాలి. మరి ఇంకా హిట్ అయిన తర్వాత మీరందరూ మా దగ్గర మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోవాలని ఆశిస్తూ చెప్తున్నాను బాబు. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. సార్ నమస్కారం. సార్ హాయ్, నమస్తే సార్. మీరు చూస్తే జూనియర్ ఇంటి లాగా మన గడ్డం గిడ్డ అంతా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మీరు చేస్తే మీ రోల్ ఏంటి సార్? నేను విలన్ అండి. దీంతో విలన్ క్యారెక్టర్ చేశాను కంప్లీట్. మన టిఎన్ఆర్ క్యారెక్టర్ ఆపోజిట్ చేశాను అనమాట, రెడ్డి గారి ఆపోజిట్. బాగుంటది క్యారెక్టర్. మా డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ డిజైన్ చేశారు. నెగిటివ్ రోల్ బిఫోర్ కూడా నేను నెగిటివ్ రోల్సే చేశాను. సో ఇందులో కూడా నెగిటివ్ రోల్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రీవియస్ బాలరాజు అనే మూవీ చేశారు డైరెక్టర్ గారు. ఆ మూవీలో చేయాల్సింది, బట్ ఆ మూవీ మిస్ అయ్యాను. ఈ మూవీలో అయితే విలన్ గా మళ్ళీ నన్ను పెట్టి చేశారనమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మంత్ 18th మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, చిన్న సినిమా అని కాకుండా వచ్చి చూడండి. కంపల్సరీ మీకు మీరు పెట్టే బడ్జెట్ కి మీకు సాటిస్ఫైడ్ అయినంత మంచి మూవీ అండి ఇది. ఒక రియల్ స్టోరీ, ఒక రియల్ లవ్ స్టోరీని ఒక సినిమాగా తీశారు. చిన్న సినిమా అని కాకుండా ఒక పెద్ద సినిమా లెక్కనే మమ్మల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టీజర్ కి ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది రియలిస్టిక్ స్టోరీ అని కూడా తెలుస్తుంది. కాబట్టి అసలు ఏ రకంగా మీరు ఊహించుతుంటారు సరే ఇట్లా హిట్ అవుద్దని? అంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో అండి సినిమా కంటెంట్ మంచిది ఉండి మంచి సినిమా తీస్తే కంపల్సరీ ఆదరిస్తారు. చిన్న సినిమాలు ఈ మధ్య మీరే చూసింటారు, చిన్న సినిమాలు మంచి హిట్లు కొట్టున్నాయి. ఎందుకు? మంచి స్టోరీ ఉండి, మంచి కెమెరా వర్క్ ఉంది, మంచి డైరెక్షన్ చేశారు. సో డెఫినెట్లీ మంచిగా ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ చెప్తున్నాం సినిమా అయితే సక్సెస్ అవుతుంది అనేసి. బట్ థియేటర్కి వచ్చి జనాలు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఈ సినిమా మంచిదా కాదా అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు బయట నుంచి చిన్న పోస్టర్ చూసి ఏదో చిన్న సినిమా అని కాకుండా సినిమా థియేటర్లో వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఆ చిన్న సినిమానా ఎంత మంచి సినిమా తీశారనేది ఆడియన్స్ కి తెలిసిపోతుంది ఈజీగా. సార్ ఇప్పుడు ఈ మిస్టర్ రెడ్డి అనే కాన్సెప్ట్ ఏ రకంగా ఉండబోతుంది సార్? అంటే ఈ సినిమా కొత్తగా ఏముంటుంది అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే ఆయన లైఫ్ లో ఒక ప్రేమించిన అమ్మాయికి బ్యాక్ బోన్ గా ఉంటారనమాట. సో తను వద్దనుకున్నా కూడా తనని ఏం డిస్టర్బెన్స్ చేయకుండా తను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తో అప్పుడే నేను మూవ్ ఆన్ అవుదాం అనేసి, అంతవరకు తనకి నేను లవ్ చేసిన అమ్మాయిని కూడా నేను ఏం ఇబ్బంది పెట్టకూడదని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. సో
ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఈ సినిమా అంటే యూత్ కనెక్ట్ అవుతా, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా సార్? చూడొచ్చు, డెఫినెట్లీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, యూత్ చూడొచ్చు, అందరు చూడాలి. ఎందుకంటే ఇందులో మీకు ఆ జనరేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఎలా ఉండేటోడు, ఒక ఏజ్ వచ్చినప్పుడు ఎలా ఉండేటోడు, సో ఇంకా ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఎలా ఉంటాడు అనేది మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. విష్ ఆల్ ది బెస్ట్, మంచి హిట్ కొట్టాలి, మీరు మరీ మంచి సినిమాలు తీసి మంచి పేరు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా తర్వాత ఇంకా రాబోయే సినిమాలు ఉంటాయి. మై గుడ్ నేమ్ ఇస్ మైకేల్ సిద్ధు. డెఫినెట్లీ మీకు ముందు ముందు ఇంకా కనిపిస్తూ ఉంటా, వినిపిస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. Hi, how are you? You're looking so cute and so gorgeous. Thank you. ఎలా అనిపిస్తుంది మేడం మిస్టర్ రెడ్డి సినిమాలో యాక్ట్ చేయడం? ఎలా అనిపిస్తుంది? थोड़ा feeling is very good and I feel very excited. People can see on my face I'm still likely dull because I'm getting fever right now. So I'm very, very excited. Present generation, I mean that ఈ సినిమా అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంది? వాట్ ఇస్ ద మోటివ్ ఆఫ్ దిస్ మూవీ? It's like people have to love like everybody, like if they love someone, so how to like learn. I don't know what I have to say exactly. Sorry if I said something wrong. Like see, I can speak in Hindi fine, right? इस मूवी का मतलब ये है कि आप कभी किसी को भी प्यार करना कैसे सिखाते हैं, और प्यार के बाद नफरत भी होती है, नफरत के बाद भी प्यार होता है, तो इस मूवी में वैसा दिखाया गया है. तो प्लीज गो एंड वॉच दिस मूवी, मिस्टर रेड्डी. Presently many of youth are getting your heart is swelling by many youth members, so how is the feeling, madam? Like many youth or many your fans are getting very emotional about this movie, so what is the feeling? I'm feeling so good because of if you feel this movie, so of course I feel like okay, you watch this movie and like you already watched, right? If you watch, so like I feel good like कि देखा है मूवी आप लोगों ने, तो मुझे बहुत अच्छा लगा है. Teaser and trailer got a good response, so how you are expecting the movie? Expect I think 1000 crore. I'm just kidding, not kidding. Let's see, देखते हैं आगे. Wish you all the best, madam. Thank you so much. Thank you. Hi, like, share and subscribe LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.